వీళ్ళకొకలాగా, వాళ్ళకొకలాగా, వాళ్ళకొకలాగా, నలుగురికి 4 రకాలుగా ఎందుకు చెప్తున్నాం మనం? అంటే మనలో ఏం లేనట్టు? యథార్థత లేనట్టే, మనలో జెన్యూనిటీ లేనట్టే. మరి అలా ఉంటే దేవుడు మనల్ని దీవించేస్తాడంటే దీవించడు. ఎన్ని ప్రార్థనలు చేయండి, దేవుడు దీవించడు. దేవుడు మనలో చూస్తాడు ఏమని, యథార్థంగా ఉన్నామా లేదా, క్లియర్గా ఉన్నామా లేదా, జెన్యూన్గా ఉన్నామా లేదా. అది ఎక్కడైనా అవనివ్వండి, మన ఫ్యామిలీలో అవనివ్వండి, భర్త దగ్గర అవనివ్వండి, ఇంకా సంఘంలో అవనివ్వండి, సేవకుల దగ్గర అవనివ్వండి, విశ్వాసుల దగ్గర అవనివ్వండి, ఎక్కడైనా సరే మనం జెన్యూన్గా ఉన్నామా లేదా దేవుడు చూస్తాం. మనం యథార్థంగా మాట్లాడుతున్నామా, మనిషికి నచ్చినట్టుగా ఒక్కోసారి ఒక్కో మాట మార్చి మాట్లాడుతున్నామని దేవుడు ఖచ్చితంగా చూస్తాం. అలా మాటలు మార్చేసేవారిగా మనం ఉన్నామనుకోండి, యోధాలాగా ఏమవుతాం, శ్రమల పాలైపోతాం. అతను ఏం చేశాడో చెప్పానుగా మీకు. ఒక్కొక్కరి దగ్గర డబ్బు అవసరం అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర బేరాలు ఆడతారు. ఆయన అప్పగించేద్దాం, నాకు ఎంత ఇస్తానో వాళ్ళ దగ్గర అంటారు. ఇక్కడ యేసు ప్రభువారి దగ్గర ఉన్నాడు అనుకోండి, ఏమీ తెలియనట్టు తెల్లమొహం వేసుకుని మంచి భక్తిపరులా కూర్చుంటాడు. అంటే ఎవరికి తగినట్టుగా వారి దగ్గర రంగులు మార్చుకునే జనాలు ఈరోజు ఉన్నారు.